రేపు జరగాల్సిన జగన్ పల్నాడు పర్యటనకు అనుమతి నిరాకరించారు పోలీసులు. రెంటపల్ల గ్రామానికి జగన్ వస్తున్నారని సత్తెనపల్లి వైసీపీ ఇన్ఛార్జ్ భార్గవరెడ్డి అనుమతి కోరినట్టు తెలిపారు. 30,000 మంది వస్తున్నారని, లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తే ప్రమాదం ఉందని చెప్పారు. గ్రామం బయట ఓపెన్ ప్లేస్లో సభ పెట్టుకుంటే అభ్యంతరం లేదని తెలిపారు. అడిగిన పూర్తి వివరాలు భార్గవరెడ్డి ఇవ్వలేదన్నారు పోలీసులు. కార్యక్రమానికి ఎంతమంది వస్తున్నారు, ఎన్ని వాహనాలు వస్తాయి, కావాల్సిన ఏర్పాట్లు చేశారా లేదా అనే వివరాలకు సరైన సమాధానం ఇవ్వలేదన్నారు. రహదారి చిన్నగా ఉందని 30,000కు మించి కార్యకర్తలు వస్తే లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందన్నారు. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు దృష్టిలో పెట్టుకుని పర్మిషన్ ఇవ్వలేదన్నారు. పోలీసులు అనుమతి లేకుండా కార్యక్రమం చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. రెంటపాల విలేజ్ సత్తెనపల్లి రూరల్ మండలికి ఈ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు గారి విగ్రహావిష్కరణకు రావడం జరుగుతుందని చెప్పి సత్తెనపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి గజ్జల సుధీర్ భార్గవరెడ్డి గారు మాకు ఒక రిక్విజిషన్ ఇవ్వడం జరిగింది. ఆ రిక్విజిషన్లో పూర్తి సమాచారం లేకపోవడం వల్ల మాకు కావాల్సినటువంటి పూర్తి సమాచారం ఇవ్వమని చెప్పి వారికి మళ్ళీ మేము వాడడం జరిగింది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎందులో ఇవ్వాలనేటువంటి ఫామ్స్ కూడా వారికి ఇవ్వడం జరిగింది. హ్యూజ్ క్రౌడ్ వస్తారని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. ఎంతమంది రావడానికి ఆస్కారం ఉంది, అక్కడ ఏ విధమైనటువంటి క్రౌడ్ ప్లానింగ్ చేస్తున్నారు, ఆ చుట్టూ ఉన్నటువంటి ఫీల్డ్స్ ఓపెన్ ఫీల్డ్స్ ఉన్నాయి కాబట్టి బ్యారికేడింగ్ అనేది ఏ విధంగా ఉంది. అలాగే ఈ 76 కిలోమీటర్స్ సుమారు తాడేపల్లి నుంచి ఈ ప్రపోజ్డ్ ప్లేస్కి ఉంది. పల్నాడులో సుమారు 19.5 కిలోమీటర్స్ ఆఫ్ స్ట్రెచ్ ఉంది. ఈ లాంగ్ జర్నీ ఏ విధంగా చేస్తున్నారు, ఎవరెవరు ఈ ప్రోగ్రామ్ని పూర్తి బాధ్యతగా తీసుకుంటున్నారు, ఎన్ని వెహికల్స్ వచ్చే అవకాశం ఉంది, ఇటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా అడగడం జరిగింది. వాటికి సంబంధించి ఇప్పటికింకా మాకు ఎటువంటి సమాచారం